నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుని మాస్టర్ పీస్వి. నువ్వు ఎప్పుడైనా నేను ఇక్కడ ఎందుకున్నాను, నా జీవితానికి అర్థం ఏమిటి అని అనుకున్నావా? నీవు సాధారణం అని, యాదృచ్ఛికంగా పుట్టావని ఫీల్ అవుతున్నావా? లేదా నీలో ఏదో గొప్పది ఉందని కానీ ఏమిటో తెలియక గందరగోళంగా ఉందా? అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ ఇలా అంటుంది, మనము ఆయన సృష్టి మంచి పనులు చేయుటకై క్రీస్తు యేసునందు సృజింపబడిన వారము. ఆ పనులు మనం చేయుచుండుటకు దేవుడు ఆలోచన ముందుగా చేసి సిద్ధపరచెను. మనము ఆయన సృష్టి క్రీస్తు యేసునందు సృజింపబడిన వారము. మంచి పనులు చేయుటకై దేవుడు ఆలోచన ముందుగా చేసి సిద్ధపరచెను. నువ్వు యాదృచ్ఛికం కాదు, దేవుని చేతిలో సృజింపబడిన మాస్టర్ పీస్వి. నీ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన నిన్ను మంచి పనులు చేయడానికి సృష్టించాడు, ముందుగానే ప్లాన్ చేశాడు. కాబట్టి నీవు విలువైన వాడవి, విలువైన దానివి, దేవుని ప్రత్యేక సృష్టివి. ధైర్యంగా ఆ పనులు చేయడానికి లేచి నడువు. ఆమెన్.